సరదా అయితే తీరిపోతుందండి. సరదా అనకూడదు, దోల తీరిపోతుంది. మొత్తానికి అయితే కొండపైకి వచ్చేసామండి. చూడండి వెనకాల బోర్డు అని చెప్పాను కదా, బోర్డు కనబడుతుంది కదా పైన, చూస్తున్నారు కదా. సో గడ్డి అంతా కనబడుతుంది. సో ఇందులో మెయిన్ రిస్క్ పాయింట్ ఏంటంటే నాగుపాములు గట్టు ఉంటాయంటే, నాగుపాములు. రాజు అయితే చూడండి చాలా ఎక్సలెంట్ గా అయితే బోర్డు అయితే ఎక్కుతున్నాడు. చూసారా పైన ఒక జెండా కూడా ఉంది మనకి. సో ఇంకో స్పెషల్ ఏంటంటే మేము వచ్చింది రిపబ్లిక్ డే రోజు అండి. ఇది ఒకటి కనిపించిందండి ఇక్కడ, కరేపురం అస్థిపంజరం. ఇది దేందో కూడా మాకు తెలియట్లేదు. సో మీకు ఏమైనా తెలిస్తే ఐడియా ఉంటే మీ కామెంట్ లో తెలియజేయండి. మొదటి కొండ అయితే దిగ్విజయంగా ఎక్కేసామండి. రెండో కొండ అయితే ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes పడుతుందంట. సో కొండ మీద ఏముంది అసలు, అక్కడ మన విజయనగర హిస్టరీ ఏముందో కూడా చూద్దాం. చూడండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్గా అయితే ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది వీడియో అయితే. ఓకే మరి కంటిన్యూ చేద్దాం అయితే. సో అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీను వ్లాగ్స్ అండ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనుశీల. 2 వీడియోస్లో అయితే మనం బాతు మాంసం ఫస్ట్ వీడియోలో అయితే ఎక్కలేకపోయాం. రెండో వీడియోలో సగం దారి అంటే ఫస్ట్ కొండకు దారి అయితే మీకు చూపించాను చాలా క్లియర్గా. ఇక్కడ నుంచి అంతా సెకండ్ హిల్. సో సెకండ్ హిల్ అయితే ఇంకా చాలా అడ్వెంచర్స్తో ఉంటుందంట. 20 minutes పైన పడుతుందంట దారి అయితే వెళ్ళడానికి. ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఫస్ట్ 2 వీడియోలు కూడా మీకు డిస్క్రిప్షన్ ఇచ్చానండి, ఖచ్చితంగా చూడకపోతే చూసేయండి. సో ఇంకా ట్రెక్కింగ్ అయితే ఎక్కుతూనే ఉన్నామండి. సో సన్ రైజెస్ కూడా వచ్చాయి చూసారా, కొండ మీద సన్ రైజెస్. సో చెట్టు అయితే ఉంది చూసారా, చెట్టు పైన అయితే కత్తి కాట్లు అయితే కనబడుతున్నాయి. సో గుర్తులు అయితే పెట్టుకొని వెళ్ళారు ఇలాగా. రెడ్ కలర్ మార్క్స్ అయితే ఉన్నాయి చూసారా. సో తేనె కూడా కనబడుతుంది చూడండి, ఎండిపోయి పూర్తిగా ఉంది చూసారా. తేనె పుట్టలు అయితే మనకు కనబడుతున్నాయి. సో ఉన్న ఏర మార్కులు అయితే లేవనుకున్నాం కానీ కొంచెం అక్కడక్కడ కనబడుతున్నాయి రేరుగా. కానీ ఈ రెండో కొండ అయితే మాత్రం చాలా దట్టంగా ఉందండి. సో మనకి ఎక్కే దారిలో అయితే పెద్ద పుట్టలు 2 కనబడ్డాయి చూడండి. ఇదిగోండి ఇది ఒక పుట్ట కనబడుతుంది కదా, పాముల పుట్ట. ఒకటి ఉంది చూసారా చెట్టు దగ్గర. ఇలాంటి పుట్టలు అయితే కనబడుతున్నాయి కాదు, ఇది మాకు ప్రస్తుతానికి కనబడిన పుట్టలో ఇది పెద్ద పుట్ట. సో చూస్తున్నారు కదా, సో గడ్డి అంతా కనబడుతుంది. సో ఇందులో మెయిన్ రిస్క్ పాయింట్ ఏంటంటే నాగుపాములు గట్టు ఉంటాయంటే, నాగుపాములు. సో ఆ కలర్లో కలిసిపోయి ఉంటాయి. మనమైతే ఇలా శబ్దాలు చేసుకొని ముందుకెళ్ళాలి. సో ముందుకు అలాగే వెళ్దాం, అంటే సౌండ్కి పాములు సెపరేట్ అయిపోతాయంట. అయినా అవ్వనా మనం చేసుకెళ్ళడం బెటర్, లేదంటే రిస్క్లో పడతాం. సో వీళ్ళని ఫాస్ట్గా వెళ్ళిపోతాం పదండి. సో మొత్తానికి అయితే కొండపైకి వచ్చేసామండి. చూడండి వెనకాల బోర్డు అని చెప్పాను కదా, బోర్డు కనబడుతుంది కదా పైన, చూడండి ఎంత పెద్ద ఉందో. సో అలాగా కొండ మీద చూడండి రెండో బోర్డు కూడా ఉంది మనకి. అక్కడ కింద నుంచి అయితే ఒక బోర్డే కనబడ్డది. సో ఇక్కడ ఫస్ట్ బోర్డు అండ్ సెకండ్ బోర్డు అది. సో రాజు అందరికీ మన సక్సెస్ తెలియజేయి భయ్యా, మీరు కూడా ఒకసారి ఎలా చెప్పండి భయ్యా. సో వెనకాల కూడా భయ్యా చాలా హెల్ప్ చేస్తారు, థ్యాంక్స్ భయ్యా, చాలా థ్యాంక్స్. సో ముగ్గురు కూడా మాకు చాలా ఫాస్ట్గా తీసుకొచ్చారండి. ఎంత ఫాస్ట్గా అయితే అవుద్ది అనుకోలేదు ఖచ్చితంగా. మేము ఇప్పుడు వచ్చేసరికి టైం ఎంత అయింది రోజు? సో 8:30 మేము బయలుదేరేటప్పుడు ఇంటి దగ్గర 4:30కి బయలుదేరామండి. ఇక్కడ వచ్చేసరికి 6:30 ఆ టైంకి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. సో ఫైనల్గా 8:30 అయ్యేసరికి మేము మీద ఉన్నామండి, చాలా ఫాస్ట్గా వచ్చాం. సో నాకైతే చాలా ఆనందం ఉందండి. సో వ్యూ పాయింట్ కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి. సెకండ్ బోర్డు ఇది, సెకండ్ బోర్డు నుంచి కిందకి వ్యూ చూడండి. సో ఇటు ఈస్ట్. సో సన్ రైజెస్ కూడా మనకు అవుతున్నాయి. సో ఇలా వస్తే చూడండి కిందకి వ్యూ పాయింట్ మొత్తం కనబడుద్ది. సో చూసారా, సో మొత్తం కూడా హిల్కి మొత్తం కూడా కొండ కింద నుంచి మొత్తం వ్యూ అయితే మనకు కనబడుతుంది, అక్కడ బిల్డింగ్స్. సో ఫైనల్ గా కొండ మీద కోట అయితే చూపిస్తున్నాను కదండి, ఆ కోటకి అయితే వచ్చాం. చూడండి కోట కనబడుతుంది కదా. సో మనం అయితే సాధించాం. సో చూడండి కోట పైన అయితే చాలా పేర్లు ఉన్నాయి చూసారా. సో చాలా మంది వచ్చి ఉంటారు. సో లోపల అయితే చూడండి ఎలా ఉన్నాయో. సో ఈ కోట గురించి అయితే మీకు చెప్తానండి. సో ఇది చూడండి కోట లోపలికి వచ్చే ఎంట్రన్స్ ఇది. సో ఈ కోటనైతే మన విజయనగరం రాజులు ఉన్నారు కదండి, వాళ్ళు అయితే వేసవి విడిది కింద అంటే ఇక్కడికి వచ్చి నివాసం ఉండేవారట. షెల్టర్ అంటే మనం ఒక గెస్ట్ హౌస్ లో ఎలా ఉంటాం అలాగా. సో ఈ పైకి గుర్రాల మీద వచ్చేసి ఇక్కడ ఉండేవారంట. ఈ పైన నుయ్యి ఒకటి ఉంటుందండి, నుయ్యి. సో వాటర్ ఎప్పుడు కూడా నిత్యం ఉంటుందంట, ఆ నుయ్యి కూడా చూద్దాం. సో ఈ కోటకుండే గొప్ప విశిష్టత అయితే ఇదండి, వేసవి విడిది కింద రాజులు అయితే యూజ్ చేసుకునేవారు ఇక్కడికి. సో చూసారా ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ యూజ్ చేసి ఇక్కడ కోట కట్టడం అనేది చాలా అద్భుతం అండి, ఎక్సలెంట్. సో మన విజయనగరంకి గొప్పగా చెప్పుకోవచ్చండి. ఇంత కొండపైన ఎలా కట్టారో కూడా మన ఇమాజినేషన్ లో కూడా లేదు అసలు. సో చూడండి ఇక్కడ కోట, నెక్స్ట్ అదొకటి ఉంది చూసారు అక్కడ కనబడుతుంది. సో అక్కడ కూడా మనం వెళ్దాం.
ఈ కోటలో ఏం చేశారు అంటే ఇక్కడికి వచ్చేసరికి గుర్రాలకి అయితే ఇక్కడ కట్టేవారటండి. ఇది గుర్రాలకు దానా పెట్టడం, వాటర్ పెట్టి ఇక్కడ కట్టేసి వాటిని ఉంచడం అయితే ఇక్కడ చేసేవారంట. చూసారా, అందుకే ఈ షేప్స్ కూడా అలాగే ఉన్నాయి. సో ఒక్కొక్క దాంట్లో ఒక గుర్రం పెట్టేవారేమో మేబీ. సో చాలా చక్కగా అయితే ఉందండి. ఇప్పుడైతే పాడుపడిపోయిన కొండ మీద కదా, ఇప్పుడు రాజులు గట్టు ఇప్పుడు లేరు కదా, అంటే ఉన్నారు కానీ రూలింగ్ అయితే లేదు కదా. సో ఇక్కడ గుర్రాల ప్లేస్. సో ముందుకెళ్తే ఏమున్నాయి చూద్దాం పోండి. సో ఇక్కడైతే చూడండి, నైట్ పూట లోకల్ కుర్రలు అయితే మీదకి వచ్చి క్యాంప్ ఫైర్లు గట్రా వేసుకోవడం అయితే జరుగుతుందంటండి. చూడండి, సో వాళ్ళు కూడా ఒక పిక్నిక్ స్పాట్ కింద ఉన్నట్టుంది. సో క్యాంప్ ఫైర్ వేసిన మనకి ఇక్కడ బూడిద అయితే కనబడుతుంది. సో ఇక్కడ కుర్రాలు అయితే చెప్పారు చాలా ఎంజాయ్మెంట్ గా వాళ్ళు వీక్లీ కూడా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తారంట. సో ఇటువంటి ప్లేస్ ని మన గవర్నమెంట్ గుర్తించి టూరిజం గా డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. సో మీకు ఎలా ఉందో మీరు కూడా కామెంట్ లో తెలియజేయండి. సో మొత్తానికి కోట దగ్గరికి అయితే వచ్చాను. చూడండి, రాజులు ఉండే కోట అయితే 2 floors చూసారా, కింద ఒకటి పైన ఒకటి. సో అక్కడికైతే మనం ఎక్కుదాం. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం, పైకి కూడా వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం పదండి. సో కోట లోపలికి అయితే మేము వచ్చామండి. సో వెళ్దాం, చూపిస్తాను మీకు కూడా, చూడండి రండి. సో నాకైతే చాలా నచ్చింది కోట లోపల అయితే. చూసారండి, కోట లోపల పెద్ద చెట్టు అయితే ఉంది. సో మీదకి వెళ్ళాలన్నా మీదకి వెళ్ళడానికి అయితే మెట్లు, అప్పట్లో మెట్లు ఇవి చూసారు ఎలా ఉందో. సో పాత కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కాలండి, ఎందుకంటే ఏదైనా స్లిప్ అయితే బ్రేక్ అయినా పడిపోతాం కిందకి. సో జాగ్రత్తగా వెళ్ళాలి. సపోర్ట్కి ఇక్కడ చెట్టు పట్టుకొని ఎక్కచ్చు. జారుతుంది ఇక్కడ, జారుతుంది. సో ఆ రోజుల్లో యూజ్ చేసి ఇటుక చూడండి ఎలా ఉందో సైజు. సో ఇప్పుడు ఉన్న ఇటుక్కి అప్పట్లో ఉండే ఇటుక్కి చాలా తేడా ఉంది. వెయిట్ అయితే ఉంది. సో సైజు కూడా చాలా సన్నగా ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ ఇటుకల మీద అయితే బరువు కూడా ఉంది. సో ఇంత గట్టిగా ఉండేవి ఆ రోజులు ఇటుకలు. ఇది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇంకా అటుపక్కకి వెళ్ళడానికి అయితే మాకు కొద్ది రూట్ ఇబ్బందిగా ఉంది, అందుకే మీదనైతే ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాం. సో వ్యూ అయితే చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇది 2nd floor అనుకోండి. సో మీదనైతే చాలా ఎక్స్పీరియన్స్ అయితే, నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే. చూసారు కదా ఎలా ఉందో. సో కిందకి ఇంత ఇబ్బంది పడి రావాల్సి వస్తుందండి. చూసారా, జారిపోతే మాత్రం. సో ఎక్కేటప్పుడు ఎంత సేఫ్టీగా ఎక్కాలి, దిగేటప్పుడు కూడా అలాగే దిగాలి. జారుతాను, షూస్ కదా, ఇది జారుతానే. సో ఇక్కడ చూపించి ఒకసారి రాజు. సో ఈ హోల్స్ చూడండి. సో దొంగలు అంటారు కదా, ఈ దొంగలకు వేలాడదీసి మీదనైతే ఈ స్లాబ్ లాంటిది అయితే లేపేవారండి. సో అప్పట్లో టెక్నాలజీ చాలా బాగుంది. ఇప్పుడైతే ఇటువంటిది ఏం లేదు, ఐరన్ పిల్లర్ వేసి స్లాబ్ అయితే వేస్తారు. సో ఇది ఒకటి మనం చెప్పుకోవచ్చు ఈ కోటలో. సో ఇవన్నీ చూడండి, సో తొక్కేసి మొత్తం అంతా ఇలా ఉన్నాయి. ఇక్కడికైతే అడుగు పందులు కానీ ఎలుగు బంట్లు కానీ వస్తాయంట. సో ఇక్కడికి వచ్చేసరికి చిన్న పళ్ళు కోసం వస్తాయంట. ఆ పళ్ళు ముందుకున్నాయి, చూద్దాం. సో చూడండి. సో చూసారు, ఈ పళ్ళు రెడ్ పళ్ళు కనబడుతున్నాయి కదా. సో ఎలుగు బంటిగానే వచ్చే పళ్ళు అటు ఇవేటండి, వీటి కోసం వస్తుందట ఇక్కడికి. సో వచ్చేటప్పుడు మొత్తం అంతా కూడా కంగాలు చేసుకుంటే మొత్తం అంతా కూడా తొక్కుకుంటూ వచ్చేస్తుంది. సో అది అక్కడ నుంచి మా యూట్యూబర్ చాలా కష్టపడుతున్నాడు దిగడానికి. జారితే మరి ఇంకా యూట్యూబరే, జారితే యూట్యూబర్, మరి యూట్యూబ్ వీడియో చేయడానికి ఎవరు ఉండరు. మా యూట్యూబర్ కాలుకి ఏదో గుచ్చుకుంది చూడండి, ముళ్ళు గుచ్చుకున్నాయి. షూ కాబట్టి బతికిపోయింది. చూసారు ఎంత ఉన్నాయో. ఇది గట్టి కాళ్ళలోకి దిగితే ఇంకంతే. సో ఇక్కడైతే నుయ్యి ఒకటి ఉందని చెప్పాను కదండి. సో ఆ నూతికైతే మనం వచ్చేసాం. చూడండి, మనం వెళ్దాం పదండి. సో చూడండి, ఈ వాటర్ నుయ్యిలోకి అయితే నేను వచ్చాను. సో చేపలు కూడా ఉన్నాయి, ఇవ్వండి చేపలు. సో వాటర్ కూడా చాలా తేటగా ఉంది, ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేకుండా. సో చాలా క్లియర్గా కనబడుతుంది కింద. చేపలు పట్టుకోవచ్చా? చేపలు ఉన్నాయి.
సో ఇది ఇక్కడ నుంచి ఆ కోటకి సొరంగ మార్గం అని చెప్పారు. సో ఈ కోట ఉంటది కదండి, ఆ కోట ఇక్కడ నుంచి సొరంగ మార్గం అని చెప్తున్నారు చాలా మంది. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. సో ఉండొచ్చు రామతీర్థంకే. సో రామతీర్థంకి అయితే ఉంటుందట ఇక్కడ సొరంగ మార్గం. మనమైతే లోపలికి వెళ్ళాం కానీ వాటర్ అయితే చాలా క్లియర్ గా ఉంది. సో ఇక్కడ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అయితే ఇది చెప్పుకోవచ్చు. సో మీరు కూడా వస్తారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో వీడియో అయితే ఇంత చక్కగా రావడానికి కారణం అయితే మా దిలీప్ అన్న, యశ్వంత్, రూపేష్, సో అండ్ అప్పలరాజు కెమెరామ్యాన్ చాలా ఎక్సలెంట్గా తీశారు వీడియో అయితే. సో మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నా ఛానల్ ఒకసారి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.